విధానంలో తేడా జరిగినప్పుడు వాళ్ళని మరి చెరకు కొనుక్కోబడిన విధానం మనకు తెలుసు. పైన ఉత్తర రాజ్యాన్ని ఒక రాజులు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ పేరు ఎవరికైనా గుర్తుందమ్మా? ఇశ్రాయేలీలను చెరకు తీసుకెళ్ళిపోయింది అషూరు రాజు. రైట్. అషూరియన్స్ వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. ఈ దక్షిణ దేశం అనగా యూదా ప్రాంతంలో ఉన్న యూదులను, బెన్యామీనులను బాబిలోనియన్స్ వీళ్ళు తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు చేసిన అతిక్రమాలను బట్టి దేవుడు వీళ్ళకి శిక్ష విధించాడు. వీళ్ళకి యూదులకి దేవుడు ఒక ప్రత్యేకమైన మరి వాగ్దానాన్ని చేశాడు. 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు విడుదల పొంది తిరిగి వస్తారు అని చెప్పాడు. అలా తిరిగి వచ్చిన సందర్భమే ఈ మనం మాట్లాడుకుంటున్న మన ప్రస్తావనలో ఉన్న ఎజ్రా గాని, నెహెమ్యా గాని, ఈ గ్రంథాలలో ఉన్న అంశాలన్నీ కూడా గత కాలంలో చూసాం మనం. ఎజ్రా, నెహెమ్యాలు తిరిగి వచ్చినప్పుడు మందిర నిర్మాణం అంతా కూడా ఎజ్రా, అలాగే దాని చుట్టూ ప్రాకారం కట్టడానికి నెహెమ్యా. ఏముందండి, కట్టడమే కదా, కట్టేస్తే అయిపోద్ది అనుకునే వ్యవహారం ఏం కాదు అది. ఎందుకంటే చాలా ఆయా సందర్భాల వ్యవహారాన్ని ఎన్నో రకాల మరి పరిస్థితులు అననుకూలంగా ఏర్పడిన వాటిని అధిగమించుకుంటూ ఒక చిన్న కట్టడాన్ని కట్టడం. అలాంటి సందర్భాలలో అక్కడున్న మరి ప్రవక్తలుగా ఉన్నారు హగ్గయి, ఇద్దోకు కుమారుడైన జకరియా. ఈ జకరియా ఇద్దోకు కుమారుడుగా ఉన్న ఈయన ఆ సమయంలో వాళ్ళకి ఏం తెలియచేయమని దేవుడు చెప్పాడో అది గ్రంథస్థం చేయబడింది. అదే జకరియా గ్రంథం. అలాగే హగ్గయి గారి ద్వారా ఏమైతే ప్రకటించబడిందో అది కూడా గ్రంథస్థం చేయబడింది. అదే హగ్గయి గ్రంథం. విశేషం ఏంటి అంటే దీని తర్వాత ఒక్క మలాకీ గ్రంథంతో పాటు ఇక దేవుడు కొన్ని వందల సంవత్సరాల పాటు ఇశ్రాయేలీలతో మాట్లాడటం మానేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీరు అదంతా చూస్తే ఇక ఇలాంటి వాళ్ళతో మనం మాట్లాడటం సరికాదు అనుకుని వాళ్ళతో సమాప్తి చేశాడు. దానికి దగ్గర పడుతున్నాం. ఇక 400 సంవత్సరాల పాటు దేవుడు ఏ విధమైన మాటలు లేని ఒక చీకటి కాలానికి వెళ్ళిపోయే ముందు దేవుడు ఏం మాట్లాడాడు అనే విషయాలు ఈ జకరియా గ్రంథంలో కానివ్వండి, హగ్గయి గ్రంథంలో కానీ, అలాగే మలాకీ గ్రంథం, ఈ 3 గ్రంథాల ప్రస్తావనలో కూడా మనం చూడొచ్చు. వాస్తవానికి ఇశ్రాయేలీలు, యూదులు కూడా వాళ్ళ ప్రస్తావనకు వచ్చేటప్పటికి జకరియా వరకే వాళ్ళ ప్రస్తావన చెప్తారే తప్ప ఈ మలాకీని పెద్దగా ప్రస్తావనలోకి తీసుకురారు. ఎందుకంటే మలాకీ గ్రంథం తర్వాత రోజుల్లో దొరికిన వ్యవహారమే కానీ వాళ్ళ ప్రస్తావనకి, యూదులు ఇశ్రాయేలీల ప్రస్తావానికి జకరియా తోటి క్లోజ్ చేస్తున్న సందర్భాలు మనకి కనబడతాయి. కనుక ఈ గ్రంథం ఎందుకు చదవాలి అనుకున్నప్పుడు, ఎందుకు మనం పరిశీలన చెయ్యాలి అనే ఒకవేళ ఆలోచన విధానం మనకు వస్తే, తప్పు చేసిన తర్వాత మానవాళి ఇశ్రాయేలీలు తప్పు చేశారు, తప్పుని సరిదిద్దుకునే పరిస్థితి, సరిదిద్దుకుని వచ్చినప్పుడు కూడా
అంటే తప్పు తర్వాత సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకునే దాంట్లో కూడా లోపాలున్నాయి. సరిదిద్దుకునే దాంట్లో కూడా లోపాలున్నాయి. అంటే జస్ట్ లైక్ మనకి వాళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంది. మనం పాప జీవితాన్ని వదిలేసి కొత్తగా మళ్ళీ జన్మించిన వాళ్ళంగా ఉండి, మళ్ళీ పాత పోకడలను పోగొట్టుకోకుండా ముందుకెళ్ళగలుగుతున్న సందర్భాలు ఎలా అయితే ఉంటాయో, అలాంటి కండిషన్స్‌లో ఈ యూదులు ఉన్నారు, ఈ ఇశ్రాయేలీలున్నారు అని తెలియజేయటానికే ఈ గ్రంథ ప్రస్తావన. దీంట్లో ఎన్నో చిహ్నాలుగా ఎన్నో రకాలైన మరి అంశాలతో కూడి, దర్శనాలతో కూడిన సందర్భాలను మనకు తెలియజేస్తారు. ఈ సందర్భాలను మరి మనమందరం కూడా ఆలోచించి ముందుకెళ్ళటానికి ఇదొక చక్కటి అవకాశం. ఇట్టి అవకాశాన్ని జారవిడుచుకోకూడదు. దీంట్లో 14 అధ్యాయాలు కలవు. 14 అధ్యాయాలున్నాయి. ఈ 14 అధ్యాయాలు కూడా మరి రాబోయే రోజుల్లో మనం కూలంకషంగా, వివరణాత్మకంగా తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తాం. ఇక ఇక్కడ మనం చూడగలిగితే జకరియా గ్రంథానికి వచ్చేస్తే, ఈ జకరియా గ్రంథంలో ఈయన కూడా ఈ కాలాన్ని సూచిస్తున్నట్లుగా ఒక చక్కటి విషయ సూచికను మనకి తెలియజేస్తున్నారు. అదేంటి అంటే దర్యావేషు ఏలుబడినందు రెండో సంవత్సరం. ఈ కాలం ఇశ్రాయేలీల మందిర పునర్నిర్మాణ కాలం అని మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు. దర్యావేషు, కోరేషు ఈ రాజుల ఏలుబడిలో మందిరాన్ని పునర్నిర్మించారు అనటానికి అక్కడున్న ఎజ్రా గ్రంథంలో గాని, నెహెమ్యా గ్రంథంలో గాని ఈ ప్రస్తావన మనకి వస్తది. కోరేషు దగ్గర ప్రారంభించిన ఈ మందిర నిర్మాణం, కోరేషు, దర్యావేషు, అహష్వేరోషు కాలం వరకు కూడా ఇవన్నీ ఈ మందిర నిర్మాణాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మధ్యలో చాలా మంది ఫిర్యాదులు చేసి మందిర నిర్మాణాన్ని ఆపించటం, ఆ తర్వాత అది ఆగిపోవటం, దాన్ని మళ్ళీ ప్రస్తావనలోకి తీసుకురావటం, ఉత్తరాలు రాయటం, ఇవన్నీ కూడా మనం ఎజ్రా గ్రంథంలో చూసాం, నెహెమ్యా గ్రంథంలో కూడా చూసాం. ఆయా కాలాలలో ఉన్న ప్రవక్తలు ఏం తెలియజేశారు, వాళ్ళకి ఏం ప్రకటించారు, అలాంటి సందర్భాలలో ఏమని దేవుడు ప్రకటన చేయమన్నాడు, ఆ విషయాలు మనం ఈ గ్రంథం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక దర్యావేషు ఏలుబడిలో 8వ నెలలో యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. ఇక్కడ మీరు గమనించగలిగితే చాలా సందర్భాల్లో దేవుడు ఎవరి కాలంలో ఆయా రాజుల కాలాలలో ఆ రాజు ఏలుబడిలో ఎన్నో సంవత్సరంలో ఎన్నో రోజున ప్రస్తావించబడిందో అనే విషయాన్ని రాస్తున్నాడు అని అంటే, ఇంత పర్ఫెక్ట్‌గా కాలాన్ని నిర్దేశించి రాస్తున్నాడు అని అంటే, ఈ కాలం చాలా ఉపయుక్తమని మనందరికీ తెలుసు. ఎందుకనంటే ఈ కాలాలలో దేవుడు మనందరికీ కూడా ఇది వాస్తవంగా జరిగింది. ఆ రాజు ఏలుబడిలో, ఆ రాజు ఏలుతున్న సందర్భాలలో, పలానా సంవత్సరంలో, పలానా నెలలో అనగానే, ఒకవేళ ఆయన పరిపాలించిన ఆ ప్రాంతానికి చెందిన గ్రంథస్థం చేయబడిన గ్రంథ సమాచారాన్ని ఒకవేళ చూస్తే, ఈ విషయాలు మనకి బయటపడే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ జరుగుతున్న సందర్భాలన్నీ వాస్తవమైన సందర్భాలే తప్ప కట్టుకథలు కాదు. ఆ విషయం మనకు తెలియాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ నెలలు, సంవత్సరాలతో సహా రాయబడ్డాయి.
మరి ఈ నెలలు, సంవత్సరాలు ఆ రోజుకి ఆయా కాలాలలో ఉన్నవాళ్ళు ఏ రాజు ఏ కాలాన్ని ఏ సంవత్సరంలో పరిపాలిస్తే దాన్నే కాలమానంగా ఉపయోగించేవారు. అంతే తప్ప మనకున్న ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ మనుగడలోకి లేదు. ఏ చక్రవర్తులైతే పరిపాలన చేస్తున్నారో ఆ చక్రవర్తుల ఏలుబడినే కాలాన్ని పరిగణించేటట్లుగానే ఉంచారు. అందుకనే దర్యావేషు కాలంలో రెండో నెల, మూడో నెల, ఐదో నెల, ఆరో నెల ఇలానే చెప్తారు. అలాగే ఇక్కడ కోరేష్ కాలం, అహష్వేరోషు కాలం ఆయా కాలాలకు చెందినప్పుడు వాళ్ళ కాలాన్ని సంవత్సరాలుగానే డిక్లేర్ చేస్తూ చెప్పిన సందర్భాలు మనకి కనబడతాయి. ఎక్కడ ఏ గ్రంథస్థంలోకి వెళ్ళినా కూడా. ఇక ఆయనకు ప్రత్యక్షమై తెలియజెప్పిన సందర్భాలు ఏమున్నాయి అని ఒకసారి మనం ఆలోచిస్తే, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను. ఇక్కడ ప్రారంభమే మనం చూడగలిగితే ఈ మాటలు మనం చూడగానే మనకు ఒక్కసారిగా ఎలా అనిపిస్తుంది అంటే, ప్రారంభం కోపించిన విధానాన్ని మనం చూడగలుగుతాం. వాళ్ళకున్న తండ్రుల మీద దేవుడు కోపాన్ని పెట్టుకున్నాడు. ఎందుకు అంటే దేవుడు కోపం ఊరకనే రాదు. ఒక విషయాన్ని ఇక్కడ మనం ప్రాథమికంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఇది తెలియాలి అంటే చాలా సింపుల్. చాలా అంటే చాలా సింపుల్‌గా మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చూడొచ్చు. ఎందుకంటే ఆయా కాలాలలో దేవుడు ఎందుకు కోపించాడు అనే విషయాన్ని తెలుసుకోవటం చాలా సింపుల్. ఎందుకంటే వారి క్రియలు. ఒకసారి మనం చూడగలిగితే అపోస్తల కార్యాలు 7 అధ్యాయం. అపోస్తల కార్యాలు 7 అధ్యాయంలో ఒక చక్కటి సందర్భాన్ని చూసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. దేవుడు కోపించటానికి గల కారణాలు ఏమై ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకునేటప్పుడు ఒకసారి ఇక్కడ మనం చూడగలిగితే చూడండి. 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వారిలారా, హృదయాన్ని చెవులను ఇక్కడ లోపరచని వారిలారా అనగానే కింద ఒక మళ్ళీ చక్కటి ప్రస్తావన వేసుకొచ్చాడు. మరి ఇంతకు ముందు చదివారో లేదో తెలియదు కానీ మరొకసారి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కింద ఒక మాట, వంచని మెడగల వారిలారా, హృదయమందును చెవులయందును సున్నతి పొందని వారిలారా. పదప్రయోగాలు ఎంత చక్కగా జరిగాయో చూడండి. హృదయాలు చెవులకు సున్నతి లేదు అంటే ఆ రోజు దేవుడు సున్నతి చేసుకోమని చెప్పాడు. దేనికి అంటే గుర్తు, మీకు నాకు గుర్తుగా ఇది ఉండాలి అని చెప్పాడు. మీరు నా వాళ్ళు ఇశ్రాయేలీలు అనటానికి ఇది గుర్తు. మెడలు వంచని మెడ గలవారిలారా అంటే మెడలు ఏం చేయాలి? వంచాలి. దేనికి? దేవునికి వంచాలి. లోపరచని వారిలారా అనగానే పదం చూడండి. మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసించకయుండిరి? ప్రవక్తలు ఎవరండి? దేవుని మాటలు తెలియజెప్పేవాళ్ళు. దేవుని మాటలు తెలియచెప్పే వాళ్ళని హింసించే వాళ్ళే మీ పితరులు. నీతిమంతుని రాకను గూర్చి ముందుగా తెలిపిన వారిని చంపిరి. ముందుగా తెలియజేసిన వారిని చంపేశారు. అయినను మీరిప్పుడు
హత్య చేసిన వారైతిరి. అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నిర్ణయించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని గైకొనలేదు. ఇప్పుడు దేవుడు కోప్పడటానికి గల కారణాలు. కొత్త నిబంధనకొచ్చిన తర్వాత స్టెఫెను ద్వారా మాట్లాడుతున్న సందర్భాలు. ఆ రోజు జకరియా గారి ద్వారా మాట్లాడుతున్న సందర్భాలు. ఎప్పుడూ కూడా ఒకటే విధంగా ఉన్నాయి. ఎందుకంటే అది నానుతున్న ఒక విషయం అండి. ఒక విషయం. ఆ ప్రజల మధ్యన దేవునికి, ప్రజలకి మధ్యన కొట్టుమిట్లాడుతున్న సందర్భం ఏమిటి అనంటే, ముష్కరులుగా దేవుని మాటలకు చెవి యొగ్గని వాళ్ళు, చెవి ఇవ్వని వాళ్ళు. ధర్మశాస్త్రాన్నయితే తీసుకుంటున్నారు గానీ, దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రాన్ని తీసుకున్నారు. కానీ దానిని పాటించరు. దాన్ని గైకొనరు. ఇలా ఒకవేళ వాళ్ళున్నారు గనుక మనం ధర్మశాస్త్రాన్ని, ఆ రోజు వాళ్ళు తీసుకున్నది ధర్మశాస్త్రం. ఈరోజు మనం తీసుకున్నది నూతన నిబంధన. దీన్ని తీసుకున్న తర్వాత మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? బాప్తిసం తీసుకున్న తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనది కూడా సేమ్ ఇలానే ఉంటే ఆయన పితరుల మీద కోపించిన ఆయన మన మీద ఖచ్చితంగా కోపిస్తాడు. దీంట్లో సందేహించాల్సిన అవసరమే లేదు. ఆ రోజు వాళ్ళ మాటలు మనం ఎందుకు చదవాలి అంటే, ఇప్పుడు ఆలోచించాలి. దేవుడు ఆ రోజు, ఈ రోజు ఒకటే రీతిగా ఉన్నాడని. ఆ రోజు, ఈ రోజు ఒకటే రీతిగా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని తీసుకున్న తర్వాత దాన్ని గైకొనకపోతే వారి మీద కోపిస్తాడు అని, బహుగా కోపిస్తాడు అనే సందర్భాలు మనకు అర్థం కావాలి. ఇక గత కాలంలో వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపించుకుని మనం ఆయా విషయాల మీద అవగాహన తెచ్చుకునే దానికన్నా, ఈవేళ రోజున మన పరిస్థితులేంటి? మనం ఎందుకు ఈవేళ ఈ విషయాలను ఆలోచన చెయ్యాలి అనే విషయాన్ని కాస్త ఆలోచన చేయగలిగితే, దేవుని ధర్మశాస్త్రాన్ని పొందిన వాళ్ళు దాన్ని చదువుతూ ఉన్నారు. దాన్ని వింటున్నారు. కానీ గైకొనట్లేదు. గైకొనని వాళ్ళ మీదకి ఆ రోజున దేవుడు ఎంత కోపాన్ని తెచ్చుకున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఒక్క మాటను చూపించి ముగించే ప్రయత్నం చేస్తాను. కీర్తనల గ్రంథము 60 అధ్యాయం. కీర్తనల గ్రంథము 60 అధ్యాయం. దేవా, మమ్మును విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయుము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోట్లు బాగు చేయము. ఒక విషయాన్ని చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మనం అర్థం చేసుకోగలిగితే, మన పిల్లలు ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు, సపోజ్ ఉదాహరణగా
మనం ఒక పనిని అప్పగించాం. ఆళ్ళు ఆ పనిని చేయకోకుండా సెల్ ఫోన్ చూస్తున్నారు అనుకుందాం. మనం వెంటనే వెళ్ళి వాళ్ళని కొట్టటానికి బదులుగా ఆ సెల్ తీసుకొని నేల మీద కొడతాం. నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? వాడిని కొట్టలేం. ఆ ఆవేశంతోటి వాడిని కొడితే వాడేమైపోతాడో మనకి తెలుసు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, వాడి మీద చూపించాల్సిన ఆ కోపావేశాలన్నిటిని కూడా అక్కడున్న వస్తువుల మీద చూపిస్తాం. ఒకవేళ నిజంగా మీరు దేవుడు మన మీద కోపించాడు అనంటే, అక్కడున్న ప్రాంతాన్ని ఆ రోజు ఇశ్రాయేలీల ప్రాంతం అంతటిని కూడా ఎలా అయిపోయింది, ఆ మందిరం ఎలా చెల్లాచెదరైపోయింది అనే సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ వేళ రోజున దేవుడు మన మీద కోపిస్తున్నాడు అనటానికి ప్రత్యక్షంగా మనం చూడాల్సిన ప్రాముఖ్యమైన వ్యవహారం ఏంటి అంటే, భూమి దీన్ని కొట్టాడు. ఇప్పుడే కాదు, ఏదైనా వనంలోనే దీన్ని ఆ కోపాన్ని ఆ రోజు ఆదాము అవ్వలు చేసిన ఆ కోపాన్ని భూమిని శపించాడు. ఆ భూఫలమే మనం తింటున్నాం. శపించబడిన భూఫలాన్నే మనం తింటున్నాం. అందుకనే అది రుచించదు. అది మనకి దాని ఫలాన్నివ్వదు. గచ్చపొదలు, బలురక్కసి చెట్లు మనల్ని విసిగిస్తూనే ఉంటుంది. అది ఈవేళ తారస్థాయికి చేరింది అనటానికి రుచి లేని ఈ నిర్జీవమైన పదార్థాలు తినటమే ప్రత్యక్ష ఉదాహరణ. ఏం తిన్నా ఆరోగ్యంగా ఉండదు. అందులో ఇంకా భయంకరమైనవి తింటూ మన జీవితాలను మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాము అనటానికి ప్రత్యక్షం. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట చూసుకొని ముగించుకుందాం. అదేంటి అంటే, ఎవరైతే నా మాటలు వింటారో వాళ్ళను విని దాని ప్రకారంగా గైకుంటారో వాళ్ళకు భూమిలో ఉన్న శ్రేష్టమైన పదార్థాలను భుజింపనెత్తును అని చెప్పాడు. భుజింపనెత్తును. కనుక ప్రియులారా, ఇంత కోపావేశంలో ఉన్న ఆయన కూడా మనకేం తెలియజేస్తున్నాడు అంటే, నా కోపాన్ని నేను చల్లార్చుకుంటాను. నా కోపాన్ని నేను తీసివేసుకుంటాను. భూమి యొక్క మంచి పదార్థాలను భుజింపనిస్తాను. కానీ మీరు చెయ్యాల్సిన పనులు మీరు చెయ్యాలి అని ఆయన మనల్ని మరొకసారి బోధనా విధానాన్ని చేస్తున్నాడనే విషయాన్ని మర్చిపోకూడదని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ప్రార్థనతో ఈ సెషన్‌ను మనం ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలపు వేళల్లో మా పితరుల మీద మీరు కోపించారన్న విధానాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మీ కోపాన్ని మేము తగ్గించుకోవటానికి మేము చేయాల్సిన విషయాలను మేము ఆలోచించాం. అట్టి విధంగా మేము కూడా ముందుకు సాగిపోవటానికి, మీ కోపాన్ని తగ్గించడానికి చేయగలిగిన ప్రతి దాన్ని కూడా మేము చేసి, మీ కోపావేశాలను తగ్గించగలిగిన పిల్లలుగా మేము ఉండగలిగే భాగ్యాన్ని మాకు మా ప్రియులకు అందించమని, మీ కృపాక్షేమాలు మాపై ఉంచమని, మీరే మాతో ఉండమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు. వందనాలు.